నిజామాబాద్ నగరం భక్తులతో పోటెత్తింది. నీలకంఠేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న రథసప్తమి వేడుకలకు భక్తులు బారులు తీరారు. దాదాపు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి రావడంతో ఆలయంలో సందడి నెలకొంది. ఇక నిజామాబాద్లోని నీలకంఠాశ్రయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తుల సందడిపై మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. రథసప్తమిని హిందూ ప్రజలైతే హిందూ సాంప్రదాయాన్ని ప్రకారం అయితే గొప్ప పండుగ జరుపుకుంటారు. సూర్యభగవాను చీకట్ల నుంచి వెలుగుని ప్రసాదించే సూర్యభగవాన్ అయితే ప్రత్యక్ష దైవంగా అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఒక గొప్పగా పూజిస్తారు. ఇది రథసప్తమి అయితే మొత్తానికి భారతదేశ ప్రకారంగా మొత్తం ఎక్కడ చూసినా కూడా గొప్ప పండుగగా అయితే భక్తులు జరుపుకుంటారు. మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఉన్న నిజామాబాద్లోని కంఠేశ్వర ఏదైతే నీలకంఠేశ్వర ఆలయంలో అయితే పెద్ద ఎత్తున అయితే ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆ స్వామివారికి అనేక రకాల పూజలు అభిషేకాలు జరుపుతూ గొప్పగా అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రథాన్ని ప్రత్యేకంగా ఈరోజు గత ఒక నెల రోజులుగా అయితే రూపొందించారు. దీన్ని ఏదైతే ఆ రథం సంబంధించిన మొత్తం దానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా దానికి సంబంధించిన చక్రాలు హంపి నుంచి తీసుకొచ్చారు. ఇక్కడే దీనికి సంబంధించిన టేకుకు సంబంధించిన కలప ఏదైతే ఉందో దాని రథానికి సంబంధించిన అయితే ఆ చక్రాల్ని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా జనాలు తండోపతండాలుగా అయితే ఇక్కడ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నీలకంఠేశ్వర ఆలయం అయితే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ నిజామాబాద్లోని నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా జనాలు దేవుడి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే రథసప్తమి అనేది సూర్యుడు ఉత్తరాయణ నుంచి దక్షిణానికి వస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అయితే ఈరోజు ప్రత్యేకంగా దర్శనం అయితే ఇక్కడ ప్రతి ఒక్క గుళ్ళల్లో కూడా దర్శనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఏదైతే ఈరోజు పండుగని ఎట్లా చేసుకుంటున్నారో, ఎందుకు ఇట్లా రథసప్తమి ఉంది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు? రథసప్తమి అంటే ఏంటి అని అనుకుంటున్నారు? మాఘమాసంలో వస్తుంది, పవిత్రమైన దినము. శివాలయం ముఖ్యంగా నీలకంఠేశ్వర టెంపుల్కి వస్తాము. ప్రతి సంవత్సరం వస్తాము. గత 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఎట్లా ఉంటుంది అంటే ఈరోజు రావడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్తారు? నాకు చాలా సంతోషంగా ఉంటుంది. దేవుని దర్శనం వల్ల అన్ని శుభాలు జరుగుతాయని అనుకుంటున్నాము. ఎక్కడండి మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ ముబారక్ నగర్. ఎప్పటి నుంచి వస్తారు మీరు? 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము. నా ఏజ్ 50. ఓకే, ఇది చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా ఈరోజు పెద్ద ఎత్తున అయితే భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. సూర్యుడైతే చీకట్లను చీల్చి ఏదైతే వెలుగును ప్రసాదించే సూర్యుడైతే సప్త గుర్రాలు ఏదైతే ఆ గుర్రాలపైన రథానికి సంబంధించిన 7 గుర్రాలపైన వస్తాడు. ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు ఆ సూర్య భగవాన్ని దర్శనం చేసుకుంటారు. దాంతో ప్రకారంగా ఏదైతే దైవం ఉందో ఏదైతే ఇక్కడ శివుడు కానీ ఆ పెద్ద పెద్ద ఆలయాలు అన్నిటి కూడా భక్తులు ఎక్కడైనా పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఇంకో కొంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళు భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ పండుగ వాతావరణం చూస్తే? చాలా శోభాయమానంగా ఉంటుంది. ప్రతి రథసప్తమి నాడు రథాన్ని ఊరేగించడం, అదేవిధంగా ఇక్కడ భక్తులు చాలా సంవత్సరాల నుండి వచ్చే వాళ్ళు ఉన్నారు. మేము కూడా ఇక్కడ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తాము. మరి ప్రాపర్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు అయినప్పటికీ ఇక్కడ ఈ గంగాస్థాన్లో ఉంటాము. రెగ్యులర్గా రథసప్తమి నాడు చాలా ఊరేగింపు బాగుంటుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన నీలకంఠేశ్వర టెంపుల్ ఏది అంటే చాలా ఏళ్ళ నుంచి చాలా ప్రసిద్ధి. ఇక్కడ నిజామాబాద్లో చెప్పుకోదగ్గ మంచి విశిష్టత కలిగి ఉన్నటువంటి దేవాలయం. మీరు చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అది నిజామాబాదేనండి. ఎట్లా అనిపిస్తుంది వాతావరణం? చాలా సంతోషంగా ఉందండి. ఇది పాత పురాతనమైన శివాలయము. చాలా ప్రతి సంవత్సరము చాలా రథసప్తమి చాలా బాగా జరుగుతుంది. మా అమ్మ వాళ్ళు కూడా మమ్మల్ని చిన్న ఉన్నప్పటి నుంచి తీసుకొస్తుండే. ఇప్పుడు మా పాపను కూడా తీసుకొని వస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. కూడా భక్తులు పోటెత్తిన సందర్భం కనిపిస్తుంది. పండగని ఉదయాన్నే తలస్నానాలు చేసేసి ఉదయాన్నే పూజలు కూడా జరిపించిన సందర్భంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున అయితే ఈరోజు కొంతమంది ఉపవాసం కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జరిగే ఈ పండగ అయితే నగరంలోని వివిధ ప్రాంతాలు ఏదైతే జిల్లాలో ఏదైతే నగరంలోని కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద మొత్తంలో అయితే జాతరలాగా కొన్ని సంబంధించిన పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులతో కూడా పెద్ద జాతర అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గుడిని చూసినట్టయితే కొన్ని వందల కాకతీయుల కాలం నాటి గుడి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రతి ఏదైతే శివాలయం సంబంధించిన ఏదైతే శివరాత్రి రోజు కానీ ఇట్లాంటి ఫెస్టివల్లో అయితే గుడిని మొత్తానికి ముందు నుంచి అలంకరించి పెద్ద మొత్తంలో అయితే అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన మహారాజులు ఉంటారు, దీనికి సంబంధించిన పూజారులన్నీ కూడా పెద్ద ఎత్తునే సంబంధించిన అన్ని పూజా కార్యక్రమాలు అయితే పెద్ద ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర
అయితే పెద్ద మొత్తంలో భక్తులు వచ్చి దైవ దర్శనాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఏదైతే రథసప్తమికి సంబంధించిన ప్రేక్షకులు కానీ ఇక్కడ సంబంధించిన భక్తులు కానీ పెద్ద మొత్తంలో కూడా సూర్యునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు అనేక ఏదైనా సంబంధించిన రోగాల్ని కానీ సంబంధించిన కోరికలను కానీ నెరవేర్చే ఈరోజు అంత పవిత్రమైన దినం కాబట్టి ప్రత్యేక దర్శనాలు చేసుకున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నిజామాబాద్లోని ఈరోజు రథసప్తమికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.